కలెక్టర్తో మాట్లాడదాం. సాయంత్రం ఈ కాగితం అన్ని తీసుకుంటే మనం కలెక్టర్ని కలిసేది ఉందమ్మా. ఈ జిల్లాలో దాదాపుగా ఒక 2 నెలల నుంచి జరుగుతుంది యాత్ర. ప్రతి కాలనీలో పోయి పేదవాళ్ళ దగ్గర పోయి బీసీ ఎస్సీ ఎస్టీలు అందరి దగ్గర పోయి వాళ్ళ బాధలు కష్టాలు తీసి చూసుకుంటా ఈ కాగితాలు రిప్రజెంటేషన్స్ అన్ని సమస్యలను తీసుకొని కలెక్టర్కి అయితే చెప్పాలి కదా. ఈ డెసిషన్ తీసుకునేది కలెక్టర్. ఇల్లు లేకపోతే ఇల్లు కట్టియాల్సింది కలెక్టర్. అందుకనే తల్లి, అందుకేనమ్మా నేను అనేది ఏంటంటే ఈ పేరేంటి ఇంద్రమ్మ. ఇప్పుడు ఈ కలెక్టర్ దగ్గరికి అందరి కాగితాలు తీసుకొని పోయి ఒత్తిడి తేవాలన్నా వద్దా? ఇప్పుడు ఎవరి పనుల వాళ్ళు ఉంటే మన కోసం ఎవడు పోరాడతాడు? వినాలా ఫస్ట్ వినండి. పోరాడాలి కదా. వాళ్ళెవరో 3-4 పార్టీలు తిరుగుతుంటాయి. రెడ్డి వెలమ దొరలై వాళ్ళు ఆ రెడ్డి వెలమ దొరలు వచ్చి మన దగ్గరకు వస్తారు. వచ్చి పైసా పరక ఏదో చూపిస్తారు, ఓట్లనే అంటారు. అందుకని నేనేమంటానంటే మనం మన బాధల్ని మన కష్టాలని పరిష్కరించడానికి మనం ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్ళు బతికితే గవర్నమెంట్ మీద యుద్ధం చేసేది ఎవరు? అందుకనే అందరి కాగితాలని అందరి రిప్రజెంటేషన్ తీసుకొని మనం ఒక 15 రోజుల్లో 10 రోజుల్లో కలెక్టర్ని కలవబోతున్నాం. ఆ కలెక్టర్ని కలిసినప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కలెక్టర్ని తీసుకొచ్చి ఈ ఇండ్లు చూడాలని వచ్చిండ కలెక్టరేట్కి. కలెక్టర్ అంటే ఏంటి తెలుసా? ఆగమ్మా, ఎవరెందుకు చేయాలమ్మా? నువ్వు యుద్ధం చేయి. ఎవడెందుకు చేయాలా? నువ్వు రా, నిన్ను పట్టుకొని పోతా. నేను ఏడికి పోయినా ఇదే మాట, నాకు ఎవడు చేసింది లేదు, ఎవడు చేసింది లేదు. మరి చేద్దాం రా, యుద్ధం చేయడానికి బయలుదేరు. ఇప్పుడు నాకేంటమ్మా అవసరం? నేను ఎందుకు వచ్చాను? అదే మరి అందరం కలిసి పోరాటానికి రండి. ఎవరు ఫోన్లు ఎవరు టీవీలలో కూర్చొని ఇళ్లలో కూర్చుంటే ఎట్లయితుంది ఇదంతా? ఎవడన్నా అన్యాయం చేస్తే వాడిని గల్లా పట్టాలా. ఒక్కొక్కడు అనిల్ అంబానీ వాళ్ళకి వీళ్ళకి దేశం అంతా దోషి పెట్టి లక్షల కోట్లు పెడుతుంది. ఓ పేదోడికి ఇల్లు పట్టా ఇయ్యలేదు.